ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, చక్కని వాక్య భాగం ద్వారా ప్రభు ఈరోజు మనల్ని బలపరుస్తున్నారు. పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. ప్రభువు పడగొట్టేవాడు కాదు, కట్టే దేవుడు. అంతేకాదు, పెళ్లగించేవాడు కాదు, నాటే దేవుడు. అంటే ఆయన ఎప్పుడు నాశనాన్ని కోరుకోడు. వింటున్న సహోదరి సహోదరుడా, నీలో ఏదైనా ప్రభు పట్ల వ్యతిరేకమైన భావం ఉంటే మరి ఇప్పుడే ఆ విషయాన్ని తొలగించు. ప్రభు చాలా వివరంగా చెప్తున్నాడు. పడగొట్టే దేవుడు కాదైనా, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, నిత్య నరకాల నుంచి తప్పించుకుని ఆయన రాజ్యంలో నీవు ఉండాలని కోరుకునే దేవుడు. మరి ఈరోజు నువ్వు ఏ విషయంలోనైనా ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, అది శారీరకంగా పడిపోయిన స్థితిలో ఉండొచ్చు, నీవు ఆత్మీయ స్థితిలో ఏమన్నా పడిపోయి ఉండొచ్చు, లేదంటే నీ పతనము, కష్టము, అలసిపోవడం ఇవన్నీ ఇక నీవు భరించలేని స్థితిలో ఉన్నావేమో, నీ జీవితంలో ఒక విజయం ఇక నీవు చూడాలని అనుకుంటూ ఉన్నావేమో. అయితే ఎంత మాత్రం భయపడకు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగం ద్వారా ఆయన నీతో సూటిగా చెప్తున్నారు కదా. పడగొట్టక నిన్ను కడతానంటున్నారు, పెళ్లగింపక నిన్ను నాటుతానని ఈ వాక్య భాగం ద్వారా చెప్తూ ఆయన నిన్ను ఎంతగానో బలపరుస్తున్నారు. కాబట్టి ఇంతవరకు నీ జీవితం ఎలా ఉన్నా, నీవు కన్నీరు విడిచే వ్యక్తివి అయినా సరే, ఇప్పుడే నీ కన్నీటిని ఆయన తొడవబోతున్నాడు. నీ కన్నీటిని ఆయన నాట్యంగా మార్చిపోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. ఇప్పుడు కూడా ఆయన నీ మంచిని కోరుకునే దేవుడే. నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ, నీకు మరి ఒక కష్టం కలిగించాలని కానీ ఎప్పుడు ఆయన అనుకోడు. కానీ మరి ఒక శ్రమని నేను ఎదుగు పంపించాడంటే దాని వెనుక ఖచ్చితంగా మేలు ఉంటుంది. అంతేకాదు, ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షా సమయంలో నువ్వు కొంచెం ఓర్చుకుంటే తప్పకుండా నేను మళ్ళీ నిలబెట్టే దేవుడు ఆయన. మరి లేఖనాల్లో గమనిస్తే అలనాడు కల్దీల దేశమునకు చెరగా పోవచ్చున్న యూదుల గురించి ప్రభు సెలవిస్తున్న మాట ఇది. అయితే అలనాడు యూదుల గురించే కాదు కానీ మిత్రమా, ఈరోజు నీతో కూడా ప్రభు చెప్తున్నాడు, నిన్ను మరలా కట్టగల దేవుడు, నిన్ను మరలా బాగు చేయగల దేవుడే నీ ప్రభువు. కాబట్టి నువ్వెంత మాత్రము ఏ విషయానికి దిగులు పడకు. నీ పతనం కానీ, నీ నష్టం కానీ, నీ దుఃఖము కానీ, నీ వేదన కానీ, నీ బాధ, నీ కృంగుబాటు, నీ ఆలోచన, నీ బాధ, వేదన అన్నీ ప్రభుకు తెలుసు. కాబట్టి ఇవన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. నిన్ను అలాగే బాధలో ఉంచేయాలని ప్రభు ఎప్పుడు కోరుకోడు సుమా. బాధ నుండి బయటకు తీసుకురావాలని ఆయన చూస్తున్నాడు. నిన్ను మరలా కట్టాలని, అనగా కుంగిపోయిన నీ జీవితాన్ని మళ్ళా లేవనెత్తాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ చుట్టూ ఉన్నవారు, నీ బంధువులు, స్నేహితులు ఒకవేళ అనుకుంటున్నారేమో, ఇక వీడి పని అయిపోయింది, ఇంక ప్రభు వీడికి సహాయం చేయడు, ఇంక వీడి జీవితం ఇంతే అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇటువంటి స్థితిలో ఉన్న నిన్ను లేవనెత్తుకు ప్రభు మాత్రమే సమర్థుడు. మనుషుల మాటలు నువ్వు పట్టించుకోకు, వాళ్ళ మాటలు విని నువ్వెంత మాత్రం కన్నీరు పెట్టుకోకు, కృంగిపోకు. ధైర్యంగా ఉండు. ప్రభు నిన్ను జీవితాన్ని మరలా కట్టపోతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు. నీ జీవితాన్ని ఆయన మరలా కడతాడు. తప్పకుండా నేను మరలా ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఎక్కడైతే అవమానం పొందుకున్నావో, ఎవరెవరైతే నిన్ను అవమానించారో వాళ్ళ ముందు నీకు ఖ్యాతిని, మంచి పేరుని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మరలా కట్టే దేవుడు నీ కోసం ఉన్నాడు. ఆయన నువ్వు ఇంకా లేవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కోసం కనిపెట్టు, ప్రార్థించు, మోకరించు, ఆయన మీద ఆధారపడు. తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తారు. ఇప్పటికైనా మనుషులను ఆశ్రయించడం మాని ఆయన్ని ఆశ్రయించు. నీ జీవితాన్ని మరలా కడతాడాయన. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు ఈ దినమున నిన్ను కట్టుటకు, మరలా నీ బ్రతుకును బాగు చేయుటకు రెడీగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు కూడా సిద్ధపడి మోకరించి ప్రార్థించు. ఆమేన్.